అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. లైఫ్ కోచ్గా మీరు ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడంలో సఫలమవుతారు. మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. సామాజిక సేవ ద్వారా గొప్ప ఆత్మీయ సంతృప్తిని పొందుతారు. మీ సేవలకు సమాజం నుండి గౌరవం లభిస్తుంది. సమావేశాలలో మీ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోబడవు. ముఖ్యమైన చర్చలు వాయిదా పడతాయి. సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడంలో విఫలమవుతారు. దీనివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వినోదయాత్రలు లేదా వ్యాపార పర్యటనలు ఫలవంతమవుతాయి. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు. సామాజిక మాధ్యమాలకు అతిగా బానిస కావడం వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది. వాస్తవ ప్రపంచంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. నాటక రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు. మీ విశ్లేషణ శక్తి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రతికూలతలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. పశుపోషణ ద్వారా ఆదాయం పెరుగుతుంది. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. భవిష్యత్తు సాంకేతికత గురించి మీరు తెలుసుకుంటారు. కొత్త ఆవిష్కరణలకు సిద్ధపడతారు. మీరు హాజరయ్యే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సకాలంలో పూర్తయి మీకు సంతృప్తినిస్తాయి. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటకు వస్తుంది. మీ కొత్త ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఫోటోగ్రఫీపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు తీసిన ఛాయాచిత్రాలకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఈరోజు మీకు సంతోషకరమైన సమయం గడుస్తుంది. అనుబంధాలు మరింత బలపడతాయి. మీరు కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేస్తారు. ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ జ్ఞానం పెరుగుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో సంతృప్తి లభిస్తుంది. ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం ద్వారా ద్విగుణీకృత ఆనందాన్ని పొందుతారు. కార్యాలయంలో మీ పనితీరు మెరుగవుతుంది. సహోద్యోగులతో సఖ్యతతో పనిచేస్తారు. మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతాయి. భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. నూతన నైపుణ్యాలను నేర్చుకుంటారు. నాట్య ప్రదర్శనలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ధ్యానం, పూజల వల్ల ప్రశాంతత పొందుతారు. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆదర్శాలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యమైన వర్క్షాపులలో పాల్గొని కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. వృత్తి అభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. పుస్తక సమీక్షలు రాయడంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. దివ్య చింతనలో మనసు లగ్నం కాదు. అశాంతి వలన ఏకాగ్రత లోపిస్తుంది. ధ్యానం చేయడానికి ప్రయత్నించినా ఫలితం దక్కదు. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు కొంత ఇబ్బంది పడతారు. పూర్వపు తప్పులు మిమ్మల్ని వెంటాడతాయి. అధికారుల నుండి మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. వారి అండదండలు మీకు లభిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందిస్తారు. వాటిని అమలు చేయడానికి మార్గాలు అన్వేషిస్తారు. మీరు ప్రారంభించిన శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దేవతానుగ్రహం లభిస్తుంది. సినిమా లేదా వినోద రంగంలో పెట్టుబడులు పెట్టినవారు నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. వినోదం కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా మానసిక అశాంతి ఏర్పడుతుంది. మీరు ఒంటరిగా గడపాలని కోరుకున్నా గందరగోళ పరిస్థితులు చుట్టుముడతాయి. మీ స్వీయ నమ్మకం ఈరోజు నూతన శిఖరాలను చేరుకుంటుంది. ఇతరులు మీ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచుతారు.
వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో మీరు ధైర్యాన్ని కోల్పోతారు. నిజం మాట్లాడటానికి సంశయిస్తారు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మంత్రజపం మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. పరిహారాలు మీకు సత్ఫలితాలనిస్తాయి. మీకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ఆలోచించి అడుగులు వెయ్యండి. చట్టపరమైన చిక్కుల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. పరిశ్రమలలో మీరు ఎదుగుతారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. బీమా పాలసీల ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కొత్త బీమా పత్రాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి రోజు. సాధారణ అనారోగ్య సమస్యలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాలు మరింత బలపొడి కొత్త బంధాలకు అవకాశం ఏర్పడుతుంది. మీ భాగస్వామితో మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటారు. ఇంటిని పునరుద్ధరించడానికి, అలంకరించడానికి తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. గృహ వాతావరణం మెరుగుపడుతుంది. మీ మనోభావాలు ఈరోజు అస్థిరంగా ఉంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం లేదా బాధపడటం జరుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు మంచి ప్రభావం చూపుతారు. ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు విశ్రాంతి తీసుకోలేకపోవచ్చు. కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు మంచి మార్గదర్శనం చేస్తారు. మీ సంకల్ప శక్తి ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వినోదం కోసం చేసే ప్రయత్నాలు విఫలమై బోరు కొడుతుంది. సరదాగా గడపాలని ప్రయత్నించినా నిరాశ తప్పదు. మీపై మీకున్న నమ్మకం అద్భుతమైన విజయాలను అందిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. జలవనరుల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. నీటి సమస్యలు తీరతాయి. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.